ఓకే. అది ఇంకోటి చెప్పారు కాబట్టి ఇంకొక అంశం. హైదరాబాద్ లాంటి నియోజకవర్గంలో గౌలీపుర లాంటి ఒక మామూలు గల్లీకి మామూలుగా హైదరాబాద్‌లో ఉండేటోళ్ళు కూడా గౌలీపురం పట్టించుకోరు. అమిత్ షా లాంటి నాయకుడు గౌలీపురంలో ఒక రోడ్ షో పెట్టడము. ఏం జరుగుతుంది? ఆ పాత బస్తీలో ఎంబీటీ పోటీ 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 మేము బలమైన అభ్యర్థిని పెడతామని వెనక్కిపోయింది. కాంగ్రెస్ కూడా మేము మజ్లిస్‌ని ఓడగొడతాం, గట్టి అభ్యర్థులు అన్నారు, వాళ్ళు వెనక్కిపోయారు. కమ్యూనిస్టులు అయితే మేము మతోన్మాదానికి వ్యతిరేకం అని చెప్పి అక్కడికి రావడానికి కూడా భయపడుతున్నారు. అది వెళ్ళిపోయింది. టీఆర్ఎస్ అయితే హిందువుల ఓట్లు చీల్చడం కోసం, మజ్లిస్‌కు అయాచిత లాభం చేయడం కోసం ఓపెన్‌గా పనిచేస్తుంది. అసలు ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి సార్? ఇప్పుడు పాత బస్తీలో 40-45 సంవత్సరాలుగా ఎంఐఎం ప్రాబల్యం ఉంది. ఎంఐఎం అక్కడ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. రోడ్లు వేయడం చేయలేదు, మెట్రో రానియలేదు, మీకు అక్కడ డ్రైనేజ్ వేయనీయలేదు, నీళ్ల పైపులు వేయనీయలేదు, ఏమీ చేయనివ్వలేదు. చెయ్యనివ్వకుండా కేవలం మతం పేరు చెప్పి మన మతానికి సంబంధించిన ఒక వ్యక్తికి మనం ప్రాతినిధ్యం ఇవ్వాలి, బయట వ్యక్తికి ఇవ్వకూడదు అన్న పేరుతో ఎంఐఎంను గెలిపిస్తూ వచ్చారు. ఎంఐఎం కూడా వ్యూహాత్మకంగా దౌర్జన్యంగానో ఇంకో రకంగానో అక్కడ తనకు వ్యతిరేకత పెరిగినా పెరగకుండా దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ వచ్చింది. అలా ఎంఐఎంని ఎదుర్కొని నిలబడింది ఒక ఎంబీటీ మాత్రమే. అక్కడ ఎంబీటీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొన్ని పాకెట్స్కే పరిమితమై ఉంది. అయితే నరేంద్ర మోడీ యొక్క ప్రాబల్యం రెండవసారి గెలిచి మూడవసారి ఇంకా భారీ మెజారిటీతో నరేంద్ర మోడీ గెలిస్తే మొత్తం ముస్లింలకు సంబంధించిన అంశాలకే ప్రమాదం వస్తుందన్న భావనతో కర్ణాటక ఎలక్షన్లో ముస్లింలకు సంబంధించిన అన్ని మతపరమైన సంస్థలు, మత గురువులు ఏకమై ఇంటింటికి వెళ్ళి మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి, ఓడించకపోతే యూసీసీ తెస్తారు, ఓడించకపోతే సిఏఏ లాంటి చట్టాలను ఇచ్చేస్తారు, ఓడించకపోతే మీ బుర్కా మీద నిషేధం వస్తుంది, ఓడించకపోతే మసీదుల్ని తీసేస్తారన్న దుష్ప్రచారాన్ని గట్టిగా చేశారు. అందరూ కలిసికట్టుగా మొట్టమొదటిసారి అన్ని రాజకీయాలని పక్కన పెట్టి కలిసికట్టుగా ముస్లింలు పార్టీలకు అతీతంగా ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడమే కాకుండా ఇంటింటి నుంచి ఓటర్లను బూతులకు తరలించి పనిచేశారన్నది మనకి స్పష్టమైన విషయం. ఇదే క్రమాన్ని వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ముస్లింలు ఉపయోగించబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అదే వ్యూహాన్ని ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంస్థలన్నీ కలిసి హైదరాబాద్ పార్లమెంట్లో కూడా వాళ్ళు ఉపయోగించారు. ఎందుకంటే ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ చాలా బలంగా ముందుకెళ్తోంది అన్న సంకేతాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆమె చొచ్చుకుపోతోంది అన్న భయం వచ్చినప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ముస్లిం మత పెద్దలందరూ జోక్యం చేసుకొని ఎంబీటీకి నచ్చచెప్పి భయపెట్టి ఏదైనా కానీ కారణం ఏదైనా కానీ ఎంబీటీని పోటీ నుంచి తప్పించారు. ఎంబీటీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఒక 2 లక్షల ఓట్లు చీలే ప్రమాదం తగ్గింది. సో ముస్లింలంతా ఏకమై ఉన్నారు అన్న ఒక భావాన్ని ఇక్కడ ఎంబీటీ తప్పుకోవడం ద్వారా ముస్లిం మత పెద్దలందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది మనకి బయటికి కనిపిస్తున్న ఇది. ఎందుకంటే ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఒకటి కావాలి, ఆ తర్వాత మనలో వైరుధ్యాలు మనం తీర్చుకుంటాం, ముందు బీజేపీని అడ్డుకోవాలి. ఇదే వ్యూహాన్ని గతంలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇంకో పార్టీతో కలిసి చేశారు. దానివల్ల ఏం పెద్దగా వాళ్ళకి ఫలితం రాలే. ఈరోజు ముస్లింలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముస్లింలకి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోయింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అనే ఆయన అంతకుముందు మాట్లాడుతూ ఓవైసీని చీలుస్తాం, చెండాడుతాం అన్న వ్యక్తి ఈరోజు అసలు ఎవరికీ తెలియని ఒక వ్యక్తి. అతను హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ ఆయన గురించి ఎవరికి తెలియని ఒక వ్యక్తిని నామమాత్రంగా పోటీ పెట్టారు. అది నామమాత్రంగా పెట్టారన్న విషయం అర్థమైపోయింది. దీంతో ముస్లింలు ఒకవైపు వస్తున్నప్పుడు హిందువులంతా ఇంకోవైపు సంఘటితమవుతున్న నేపథ్యంలో మాధవీలత గారు హిందువుల్ని కూడా, ఎందుకంటే నిరాసక్తితో ఉన్న హిందువుల్ని మన బతుకులు ఇంతే, ఇక్కడ మనకి మద్దతుగా నిలబడేవాడు ఎవడు లేడు, మనం నెమ్మదిగా ఎంఐఎంతో కలవాలి అనుకున్న పరిస్థితుల్లో హిందువుల్లో కూడా ఆమె కదలిక తీసుకొచ్చారు. ఆ కదలికతో కొంత ఎంఐఎంలో భయం మొదలైంది. ఇప్పుడు ఎంఐఎం అర్థం చేసుకోలేని పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ముస్లిం మహిళలు ఎలా స్పందిస్తారు. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ ముస్లిం సమాజంలో ముఖ్యంగా మహిళల్లో చాలా మంది తలాక్తో ఇబ్బంది పడ్డ వాళ్ళు బయటికి చెప్పకపోయినా లోన సంతోషిస్తున్న వాళ్ళే. ఎందుకంటే ప్రతి మొగుడు బెదిరించేవాడే.
3 మాటలు చెప్పేసి నిన్ను ఇంటి నుంచి బయటికి దోచేస్తామని. ముఖ్యంగా పేద ముస్లిముల్లో ఇది ఎక్కువగా ఉండేది. వాడు అట్లా చెప్పడం, రెండో పెళ్లి చేసుకోవడం. ఇది కొంతమేర చదువుకున్నా చదువుకోకపోయినా మహిళల్లో కొంత సంతోషకరమైన విషయం. ఆ తర్వాత ఈ ముస్లిం రిజర్వేషన్లు అనేది కూడా చదువుకున్న ముస్లిం మహిళల్లో ఈరోజు ఒక రకమైన అనుకూల భావనను తీసుకొస్తోంది. ఏమని, ఇన్ని రోజులు వీళ్ళు మనల్ని ఇళ్లల్లో పరదాల వెనకాల కూర్చోబెట్టిన వాళ్ళు రేపు 33% సీట్లు ముస్లిం దీంట్లో కూడా మహిళలకు ఇవ్వాలి ఖచ్చితంగా. సో మహిళలకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మనల్ని బయటికి తీసుకురావాలి అన్న ఒక లోలోన సంతోషం ముస్లిం మహిళల్లో కూడా ఉంటుంది. మూడవది, ముస్లిం మహిళల్లో ఈరోజు కొత్త వర్గం ఒకటి తయారైంది. కోవిడ్ తర్వాత స్మార్ట్ ఫోన్ యుగంలో ఓటు హక్కు సాధించుకున్న ఒక వర్గం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళు ఈరోజు ప్రపంచం అంతా ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు ఇళ్లల్లో, పేద ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉండేవి కాదు. ఈ ఆన్లైన్ చదువుల కారణంగా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్ ఈ పిల్లల చేతుల్లో ఉంది. ఆ పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ స్మార్ట్ ఫోను ఆ మహిళల చేతుల్లో ఉంది, మొగుడు తీసుకుపోవట్లేదు. అందువల్ల ఏంటంటే ఈరోజు ఈ మహిళలు కావచ్చు, ఈ యువతులు కావచ్చు, స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. సో ఇది ఇలా డిజిటల్ యుగంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక. నిన్న మీరు 2-3 సీనియర్ జర్నలిస్టులు బీజేపీ అధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు మా ఛానళ్ళ కన్నా యూట్యూబర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. సో ఈ యూట్యూబర్ల ప్రభావాన్ని మీరు ఎలా అంచనా వేస్తున్నారండి? ఎందుకంటే యూట్యూబర్ల ప్రభావం ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి యూట్యూబ్ ఛానళ్ళ ప్రభావం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ జరిగింది కాబట్టి. అంతకుముందు ఒకటే బ్రాడ్కాస్ట్ మీడియా, ఒకటే లేదా ప్రింట్ మీడియానే. సోషల్ మీడియా కొంత ఉండేది కానీ అంత కాదు. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా ప్రభావితం చేసే స్థితికి చేరుకున్నాయి. వాళ్ళ స్థాయిల్లో, వాళ్ళ నెట్వర్క్లో వాళ్ళు కనీసం 10,000 మందికి చేరినా కూడా ఆ 10,000 మందిని ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఈ ఛానళ్ళు ఉన్నాయి. టార్గెటెడ్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఈ ఛానళ్ళు పనిచేస్తున్నాయి. సో ఈ ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఆ స్మార్ట్ ఫోన్లు ముస్లిం మహిళల చేతుల్లో కూడా ఉన్నాయి, అంతకుముందు లేవు. మరి అవన్నీ కూడా ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయన్న భయం. ఎందుకంటే మొట్టమొదటిసారి 75 ఏళ్ల హైదరాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఒక మహిళ నిలబడ్డాం. ఆ మహిళ కూడా డైనమిక్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం, ముస్లిం మహిళల దగ్గరలో వెళుతూ ఉండడం గతంలో 7-8 సంవత్సరాలుగా. సో ఇవన్నీ ఎలా ప్రభావితం చేస్తాయన్న భయం పాతబస్తీ నాయకుల్లో ఉంది. అది ముఖ్యంగా ఎంఐఎం నాయకులు. అందుకని ఎంఐఎం నాయకులు మొట్టమొదటిసారి బహుజనం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. దళితులు ముస్లిం కాంబినేషన్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. తెలుగులో ప్రచార పాటలు విడుదల చేశారు. తెలుగు పండగలు జరుపుకునే ప్రయత్నం చేశారు. పెళ్ళిళ్ళకి పోతున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు. అంతవరకు తెలుగులో ఏ రోజు ఎంఐఎం నాయకులు మాట్లాడింది తెలుగుతో మాట్లాడితే ఉర్దూ ఎందుకు మాట్లాడవన్న వాళ్ళు. ఇంకా చూస్తే 2-3 రోజులుగా బీజేపీ ప్రచార వాహనాలు వాళ్ళ ప్రచార కార్యక్రమంలో వస్తే వాటికి దారిచ్చి సాగనంపుతున్నారు, వాడిని పంపియండి ముందు అని చెప్పి. అంటే అక్కడున్న పరిస్థితులలో మార్పు వాళ్ళకి గోచరిస్తోంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం చర్యల కారణంగా డీసీపీ మారడం. ఈరోజు పాతబస్తీ పరిధిలో, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 డీసీపీలు ఉంటే 2 మహిళా డీసీపీ. సౌత్ జోన్ కీలకంగా ఉండే సౌత్ జోన్కి మహిళా డీసీపీ, సౌత్ వెస్ట్ జోన్ ఏదైతే చంద్రాయణగుట్ట, ఫలక్నుమా ఏరియాలన్నీ ఉంటాయో దానికి మహిళా డీసీపీలు. సో 2 మహిళా డీసీపీలు మొట్టమొదటిసారిగా ఇన్నేళ్ల చరిత్రలో సౌత్ జోన్ పరిధిలో 2 మహిళలే ఉండడం. దానికి తోడు ఎలక్షన్ కమిషన్ గట్టి నిఘా ఉండడం పాతబస్తీ మీద. ఇవన్నీ తోడు స్వయంగా హోంమంత్రే ఈ ఎన్నికను పర్యవేక్షిస్తున్నారన్న భావన కూడా అధికారుల్లో బలంగా ఉండడం. ఆ హోంమంత్రి మొట్టమొదటిసారి హైదరాబాద్లో పాతబస్తీ లోపల 2 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం. ఇంతవరకు హైదరాబాద్ పార్లమెంట్లో పాదయాత్ర అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి మనకి ఇటు బేగం బజార్ వైపు వచ్చిందే కానీ ఎవడు కూడా పెద్ద స్థాయి నాయకులు, అది యోగి కావచ్చు లేదా ఇంకోళ్ళు కావచ్చు, పాతబస్తీ లోపల వెళ్ళి పాదయాత్ర చేసింది లేదు. ఇది మొట్టమొదటిసారి. అంటే ఈ పరిణామాలన్నీ కూడా
ఒక రకమైన వాతావరణాన్ని పాత బస్తీలో క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ అవబడుతోందన్న భావన బీజేపీ నాయకుల్లో, జాతీయ స్థాయి నాయకుల్లో ఉంది కాబట్టి ఈరోజు అమిత్ షా గారు ఆ భావాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నేరుగా పాత బస్తీ లోపలికి వెళ్తున్నారు. ఒకప్పుడు నేను మొన్న ఒక పోలీస్ పర్మిషన్ వీళ్ళు పాదయాత్రకి పెడితే ఆ పోలీస్ పర్మిషన్లో ఈ కాలనీలు మినహా వీళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్లో ఆ కాలనీల గుండా వెళ్ళాలి, ఆ కాలనీల గుండా మీరు వెళ్లకుండా మిగతా ఏరియాల్లో చేసుకోమని పోలీస్ పర్మిషన్. అట్లా ఎట్లా ఇస్తారండి? ఈ కాలనీల్లో నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. అంటే గతంలో ఇప్పటికి కూడా జరుగుతున్నది ఏంటంటే కొన్ని ఏరియాల్లో బీజేపీ వెళ్ళలేదు, అంటే ఒక ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడం లేదు అన్నదానికి ఈ ఉత్తర్వే నిదర్శనం. అంటే ఆ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఎందుకు వచ్చిన తలనొప్పి, మీరు వెళ్ళొద్దు అంటే నేను అభ్యర్థిగా వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి లేదు. కానీ ఈ విషయాలన్నీ ఈరోజు ఏమవుతున్నాయంటే సోషల్ మీడియా కారణంగా, యూట్యూబ్ ఛానళ్ళ కారణంగా ప్రజల్లో విస్తృతంగా చర్చకు జరుగుతున్నాయి. ఆ చర్చ ముస్లిం ఇళ్లల్లో కూడా జరుగుతున్నాయి. ముస్లింల్లో కూడా చాలామంది ఉదారవాద ముస్లింలు ఉన్నారు, లిబరల్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంఐఎంని సపోర్ట్ చెయ్యరు. దాంట్లో వామపక్షవాదులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వామపక్షవాదులు తమ వాదాన్ని ఎంఐఎంకి వ్యతిరేకంగా నిలబడ్డం లేదని మీరు ఏదైతే అంటారో ఆ వాదాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు ఏమంటారు, బీజేపీ మతత్వ పార్టీ, ఎంఐఎం మతత్వ పార్టీ కాబట్టి మేము ఇద్దరికి దూరంగా ఉన్నామన్నారు. మరి అటువంటప్పుడు ముస్లిం లీగ్ భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్తో ఎట్లా మీరు పొత్తు పెట్టుకుంటారు? అందువల్ల వామపక్షవాదులు తమకు అనుకూలంగా ఎక్కడ ఏది మాట్లాడాలనో అదే మాట్లాడతారు. ఈరోజు వామపక్షవాదులు నిజంగా పాత బస్తీలో మార్పును కోరుకుంటే ఆ మార్పును తీసుకొస్తున్న వ్యక్తులకి మద్దతు ఇవ్వాలి. పార్టీ కన్నా కూడా ఒక వ్యక్తి, ఆమె పార్టీలో 2 నెలల క్రితం, 1 నెల క్రితమే చేరింది, అంతకుముందు పార్టీ సభ్యురాలు కాదు. బీజేపీకి అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకంగా ఎంఐఎంకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చని మరింత ముందుకు తీసుకెళ్ళి ఎంఐఎం ద్వంద్వ వైఖరిని ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని వెలికి తీయడానికి బీజేపీ నాయకత్వం గట్టిగా కట్టుబడి ఉంది. రెండోది, బీజేపీ నాయకత్వం మీద ఇంకో విమర్శ ఉంది. ఈ అసదుద్దీన్ ఓవైసీ సహాయంతో పోలరైజ్ చేస్తారు అన్నది. ఈరోజు అమిత్ షా నేరుగా వచ్చి అక్కడ మాట్లాడడం ద్వారా పోలరైజేషన్ తగ్గిన తర్వాత అసదుద్దీన్కి వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా నిలబడుతోంది. అమిత్ షా లాంటి నాయకుడు అని ఒక గట్టి సందేశం ఇవ్వదలుచుకున్నారు. ఆ సందేశాన్ని ఇప్పటికే ఇస్తున్నారు వాళ్ళు. ఆ సందేశాన్ని ఈరోజు గట్టిగా బలపరచడానికి అమిత్ షా కార్యక్రమం ఉండబోతోంది. సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ముస్లిం మహిళల్లో ముఖ్యంగా ఎటువంటి ప్రభావం ఈ ఒక మహిళ చూపబోతోంది అన్నది ఎవరికి అంతు చిక్కని వ్యవహారం. అది మనకి రాబోయే రోజుల్లోనే తేలుతుంది. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇది రీసెంట్గా జరుగుతున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి విశ్లేషణ, దానికి సంబంధించినటువంటి